దేవుని పరలోక ప్రపంచ క్రైస్తవ పరిశుద్ధిని బిడ్డలారా, ఇక్కడ కొన్ని విషయాలు బలంగా ఉన్నాయి. 50 అధ్యాయాలు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. పరలోక ప్రపంచ క్రైస్తవ బిడ్డలారా, విరిగిన మనసు ఇష్టమైన బలులు. ఆయనకి ఇష్టమైన బలులు ఏంటంటే, నీ మనసు విరిగిపోవాలా. నీ మనసు విరిగిపోవాలా. ఏమంటే ఇరగకపోతే ఏమైంది? ఇరిగిపోకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికి వెళ్తావు. నీ మనసు ఇరగకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికి వెళ్తావు. కొంతమంది ఎక్కడికో వెళ్ళి వచ్చేటప్పుడు కొన్ని తాగే పడుకొచ్చుకుంటారు. అంటే వాళ్ళ మనస్సు ఇరగల. నీ మనస్సు విరగాలి. ఎందుకు విరగాలి? అప్పుడు దొంగతనం చేశాం, అనేక మంది పట్టుకున్నారు, కొట్టారు. ఇక నేను ఈ దొంగతనం చేయకూడదని అతగాడు నిర్ణయించుకున్నాడు. విరిగిపోవాలని మనసు. ఒక ఆమెను తీసుకొచ్చి, ఆమె వ్యభిచారం చేస్తున్న ఆమెను తీసుకొచ్చి యేసుప్రభువు వారి ముందు పెట్టారు. అప్పటి నుంచి ఆమె ఆ పని మానేసింది. ఇక నేను ఆ పని చేయను. వాళ్ళు నన్ను రాళ్ళతో కొడతారు, చంపుతారు. ఆ పనిని మానేసింది. అంటే విరిగిపోయింది, ఆ మనస్సు విరిగిపోయింది. ఏదో కొద్ది కష్టం చేసుకుంటాను, లేకపోతే అడుక్కొని తింటాను అని ఆమె తీర్మానం చేసుకుంది. మీరు మీ జీవితంలో లంచం తీసుకోను, అబద్ధపు మాటలు మాట్లాడను అని తీర్మానం చేసుకుంటే మంచిదేమో. అందుకే అంటున్నాడు ఇక్కడ మంచి మాట, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. నీ మనసు విరిగిపోయిందనుకో, అది బలి ఆయనకి. అమ్మ మారాడు, ఇంకొకరికి ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాడు, మారాడు, ఇంకొకరితో చెడు సావాసం చేయడు, అబద్ధం చెప్పడం. దేవుడు ఇష్టమైన బలి ఒక గాజు గ్లాసు పైనుంచి కింద పడేస్తే ఎన్ని ముక్కలు అవుతుంది? అది అతుకు పెట్టగలవా? అలాగే విరిగిపోవాలని మనస్సు. ఈ లోకంలో చెడుకి నేను చెయ్యనని నువ్వు విరిగిపోవాలి. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయము. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నేను పట్టేసుకుంటాను. నిజమైన భక్తుడు, క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, వీడి హృదయం నిజంగా ఇరిగిపోయింది, ఇతన్ని నేను మందిరంలో పెట్టాలా, మంచి వాక్యం వినిపించాలా, ఆశీర్వాదంగా. అప్పుడు చర్చికి వస్తాడు, ఊడుస్తాడు, మంచి కుర్చీలు వేస్తాడు, మంచిగా మాట్లాడతాడు. విరగకపోతే అనేక మందిని పాడు చేస్తాడు, చర్చిలో వేదన చేస్తాడు. కాబట్టి మనము దేవుని మందిరంలో విరిగి నలిగిన మనస్సుతో ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. విరిగిన మనస్సులే నీకిష్టముగా, నలిగిన హృదయమే
హృదయమా 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 నా హృదయమా చెమ్మగిల్లు నింపుమా విరిగిన మనసులే నీకిష్టముగా పగిలిన హృదయమే నీగా అంగీకరించి నా హృదయమా అంగీకరించే నా హృదయమా. కాబట్టి నీ హృదయం పగిలిపోతే, నీ మనస్సు పగిలిపోతే దేవుడు నిన్ను హత్తుకుంటాడు. ఆశీర్వాదంగా నిన్ను తీసుకొని కుడివైపున ఉన్న దొంగ పరదేశంలో ఉన్నట్టు నిన్ను చేరుస్తాడు. ప్రభు నిన్ను నీ కుటుంబం బలంగా దీవించి ఆస్వాదించి పరలోక మహిమలోకి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.